వెల్కమ్ టు న్యూస్ అడ్డా. కేటీఆర్ అలిగారా పొలిటికల్ పవర్గా కాళేశ్వరం ప్రాజెక్ట్. తెలంగాణ రాజకీయంలో కాళేశ్వరం కేవలం ఒక ప్రాజెక్టు మాత్రమే కాదు, ఎన్నికల అస్త్రంగా మారింది. గత ఎన్నికల ముందు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఈ ప్రాజెక్టులో 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ఆరోపించాయి. స్వయంగా కేంద్ర మంత్రులు పార్లమెంట్ వేదికగా ఈ గణాంకాలను ప్రస్తావించగా, రాహుల్ గాంధీ వంటి అగ్రనేతలు అధికారంలోకి రాగానే బాధ్యుల నుంచి డబ్బులు కక్కిస్తామని హామీ ఇచ్చారు. అయితే అధికార మార్పిడి జరిగి 2.5 ఏళ్లు గడిచినా ఆ నినాదాలు క్షేత్రస్థాయిలో చర్యలుగా మారలేదు. కానీ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. కాళేశ్వరంలో అక్రమాలకు విచారణని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను ప్రభుత్వం నియమించింది. ఆ కమిషన్ విచారణ నిర్వహించి రిపోర్టు ఇచ్చింది. రిపోర్టును తెలంగాణ ప్రభుత్వం తమ తదుపరి చర్యలు తీసుకోవడానికి కాకుండా నేరుగా సిబిఐ దర్యాప్తునకు సిఫారసు చేసి కామ్గా కూర్చుంది. సాంకేతిక లోపాలు, డిజైన్ వైఫల్యాలు, నిధుల మళ్లింపుపై స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ విచారణ చేసే అవకాశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వదులుకుంది. సిబిఐ విచారణకు కోర్టు అడ్డంకులు లేవు, కానీ కమిటీ నివేదిక చెల్లుబాటుపై కోర్టు తీర్పు చెప్పనుంది. కోర్టులు అనుమతించిన రాజకీయ సంకల్పం లేనిదే వ్యవస్థలు కదలవనేది అందరికీ తెలిసిన విషయం. కోర్టు తీర్పు తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. కాళేశ్వరం విచారణ ముందుకు సాగకపోవడానికి ప్రధాన కారణం ఆ ప్రాజెక్టు వెనుక ఉన్న బడా కాంట్రాక్టర్ల వ్యవస్థ అనేది అందరికీ తెలిసిన విషయం. దేశంలోని అత్యంత శక్తివంతమైన నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉన్నాయి. ఈ సంస్థ యజమానులు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆయా పార్టీల అధినేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించడంలో సిద్ధహస్తులు. ఎన్నికల నిధుల నుంచి ఇతర రాజకీయ అవసరాల వరకు ఈ కార్పొరేట్ శక్తి కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఏ పార్టీ అధికారంలో ఉన్నా విచారణలు కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితమవుతాయి. ఒకవైపు 1,000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందని, పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్నా ఆ సొమ్మును రికవరీ చేసే దిశగా కనీస ప్రయత్నాలు జరగడం లేదు. కానీ ప్రతి ఎన్నికల సమయంలోనూ కాళేశ్వరం పేరుతో ప్రజలను భావోద్వేగానికి గురిచేసే ప్రయత్నాలు మాత్రం ఆగవు. నిధులు దోచుకున్నారు, జైలుకు పంపుతాం అనే నినాదాలు ప్రజల్లో ఒక రకమైన ఆశను, ఆగ్రహాన్ని రగిలిస్తాయి. ఈ భావోద్వేగాలను ఓట్లుగా మార్చుకోవడంలో రాజకీయ పార్టీలు విజయం సాధిస్తున్నాయి. విచారణలు సాగవు, శిక్షలు పడవు, పోయిన డబ్బు తిరిగి రాదు. మిగిలేదల్లా ప్రజలు పిచ్చివాళ్లను చేసే రాజకీయ ప్రసంగాలు మాత్రమే. వ్యవస్థలను మేనేజ్ చేయగలిగే బడా శక్తులు ఉన్నంతకాలం ఇలాంటి మెగా ప్రాజెక్టుల విచారణలు కేవలం ఎలక్షన్ స్టంట్లుగానే మిగిలిపోతాయనేది చేదు నిజం. కేసీఆర్ దూరం పెట్టారా? జగిత్యాల సభ విజయవంతం చేయాలని జన సమీకరణ విషయంలో గట్టిగా ప్రయత్నించిన కేటీఆర్ చివరకు సభకు హాజరు కాలేదు. సభ తర్వాత పరిణామాలపై స్పందించడం లేదు. అందుకే కేటీఆర్ మౌనం హాట్ టాపిక్గా మారింది. కేసీఆర్ 1.5 ఏళ్ల తర్వాత నిర్వహించిన సభలో కేటీఆర్ మెరవకపోవడం, కనీసం ఆ సభ విజయవంతంపై సోషల్ మీడియాలో కూడా స్పందించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. నిన్నటి వరకు ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా విరుచుకుపడిన ఆయన గత కొద్ది రోజులుగా సైలెంట్ మోడ్లోకి వెళ్లడం వెనుక ఏదో జరుగుతోంది అనే చర్చ సాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నా గతంలో లాగా కౌంటర్ అటాక్ కనిపించడం లేదు. సాధారణంగా రేవంత్ రెడ్డి వేసే ప్రతి విమర్శకు గంటల వ్యవధిలోనే ప్రెస్ మీట్ పెట్టి ధీటైన సమాధానం ఇచ్చే కేటీఆర్ ఇప్పుడు అసలు స్పందించకపోవడం కేడర్ను అయోమయానికి గురిచేస్తోంది. ఇది ప్రత్యర్థులను ఆత్మరక్షణలో పడేసేందుకు అనుసరిస్తున్న సైలెంట్ స్ట్రాటజీ అని కొందరంటుంటే, మరికొందరు మాత్రం పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలే దీనికి కారణమని విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్ భవిష్యత్తు, పార్టీని ముందుకు తీసుకెళ్లే విధానంపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదనే వాదన బలంగా వినిపిస్తుంది. ఒకరు దూకుడుగా వెళ్లాలని భావిస్తుంటే మరొకరు వేచి చూసే ధోరణి అవలంబించాలని సూచిస్తున్నట్లు సమాచారం. ఈ ముగ్గురు అగ్రనేతల మధ్య వ్యూహాత్మక భేదాలు తలెత్తడం వల్లే ఒకరు యాక్టివ్గా ఉన్నప్పుడు మరొకరు మ్యూట్లోకి వెళ్తున్నారనే చర్చ రాజకీయ గల్లీలో జోరందుకుంది. ముఖ్యంగా క్షేత్రస్థాయి కార్యకర్తలు ఈ ముగ్గురు కలిసికట్టుగా పోరాడాలని కోరుకుంటున్న తరుణంలో ఇలాంటి మౌన వ్రతాలు ఇబ్బందికరంగా మారాయి. కేసీఆర్ గతంలో పాటించిన మౌన ముని వ్యూహాన్ని ఇప్పుడు కేటీఆర్ అమలు చేస్తున్నారా, లేక నిజంగానే పార్టీలో నాయకత్వ బాధ్యతలు లేదా ప్రాధాన్యత విషయంలో ఏమైనా అలకలున్నాయా అనేది తేలాల్సి ఉంది. కీలకమైన విషయాల్లో కేటీఆర్ ఇలా తన అసంతృప్తిని బహిరంగంగా తెలిపే అవకాశం ఉండదు. కానీ తెలిసేలా చేస్తున్నారంటే ఖచ్చితంగా పెద్ద ఇష్యూనే అయి ఉంటుందని అనుకోవచ్చు. ఫ్యామిలీ రాజకీయాలు కుటుంబానికే పరిమితం చేసుకోవాలని, బయటకు రానివ్వద్దని, అలాంటి సూచనలు వచ్చినా నష్టమేనని క్యాడర్ ఆందోళన చెందుతున్నారు.